కాసేపట్లో తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరగబోతోంది. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్ది పూర్తి స్థాయిలో సమరానికి రెడీ అవుతోంది. ముఖ్య నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్య నేతలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి బూత్లో 60% ఓట్లు పడేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే నెల 15 లోపు బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాసేపట్లో తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్ది పూర్తి స్థాయిలో సమరానికి రెడీ అవుతోంది. ముఖ్య నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్య నేతలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి బూత్ లో 60% ఓట్లు పడేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే నెల 15 లోపు బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. కాసేపట్లో తాడేపల్లి వైసీపీ కీలక సమావేశం జరగబోతోంది. ఎన్నికల ప్రచార శంఖారం పూరించిన అధికార వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులని చక్కదిద్ది పూర్తి స్థాయిలో సమరానికి రెడీ అవుతోంది. ముఖ్య నేతలకు సీఎం జగన్ ఇప్పుడు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతి బూత్ లో 60% ఓట్లు పడేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే నెల 15 లోపు బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, మొత్తంగా చూసుకుంటే బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి వచ్చే నెలంటూ సర్వం సిద్ధం చేసుకుంటోంది వైఎస్ఆర్సీపీ. మరి అలాగే ఈ సమావేశంలో చాలా మంది ముఖ్య నేతలంతా పాల్గొనబోతున్నారు కదా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నిర్వహించేటువంటి సమావేశానికి హాజరు కాబోతున్నారు. నేను సిద్ధం, నా పోలింగ్ బూత్ సిద్ధం అన్నటువంటి ఒక నినాదంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ కూడా 60% వరకు ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి అనుకూలంగా తీసుకురావాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ఈ సమావేశాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షనర్ పాటు వైసీపీ క్యాబినెట్ పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన దిశానిర్దేశం చేయబోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంటే ఇది వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే వైపు అభ్యర్థులకు ఖరారుకు సంబంధించినటువంటి అంశం పైన అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి పోలింగ్ బూత్ స్థాయిలో నేను సిద్ధం, నా పోలింగ్ బూత్ సిద్ధం అనేటువంటి ఒక స్లోగన్ ని ఇచ్చారు. అందులో భాగంగానే పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా క్యాప్చర్ చేసే విధానం, అక్కడ వచ్చేటువంటి ఓటర్ ని ఇప్పుడు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా ప్రతి పోలింగ్ బూత్ లో కూడా మాక్సిమం ఓటింగ్ ని క్యాప్చర్ చేయాలనే ఒక ప్రధానమైనటువంటి అజెండాని ముందుకు తీసుకెళ్లిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి సమావేశంలోనే ఈ దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా క్యాడర్ తో నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం సిద్ధం సభల ద్వారానే జరిగింది. అయితే ఇక్కడ పోలింగ్ బూత్ కి సంబంధించినటువంటి సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకత్వం నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఆ నాయకత్వానికి అన్నిటికీ అందరికీ కూడా జిల్లాల వారీగా ఇప్పటికే నియోజకవర్గాల వారికి ఫ్రెండ్స్ ఉంటే పేరును కూడా ఆహ్వానం పలికారు. వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాయకత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరైనటువంటి క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు ఉదయం నుంచి. ఇప్పుడు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారు, వచ్చి ఆయన సందేశాన్ని అందజేస్తారు. పోలింగ్ బూత్ స్థాయిలో
సో ఓటింగ్ కి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారబోతున్నటువంటి నేపథ్యంలో టార్గెట్ గా 60% ఓట్లు పోలింగ్ బూత్ లో, ఒక పోలింగ్ బూత్ లో 60% సంబంధించినటువంటి ఓటింగ్ అంతా కూడా వైసీపీకే పడాలి. దాని ద్వారా ఏంటంటే అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ కాగలం. వచ్చిన ఓట్లు గత ఎన్నికలతో పోల్చుకుంటే కనుక ఈసారి 60% అంటే దాదాపుగా 47 నుంచి 60% అంటే దగ్గర 20% వరకు కూడా హైక్ తీసుకురావాలనేటువంటి ఒక అంచనాతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే 175 టార్గెట్ 175 అన్నటువంటి ఒక పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఇంకా ఒక ప్రశ్న చర్చించారు. ఇంతవరకు కూడా సిద్ధం పేరుతో సభ నిర్వహించారు. నేను సిద్ధం, మా పోలింగ్ బూత్ సిద్ధం అనేటువంటి ఒక స్లోగన్ ని కేడర్ లో తీసుకెళ్తూ నాయకత్వంలో తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్తు వచ్చేటువంటి ఎన్నికలను పూర్తి స్థాయిలో ఎదుర్కోవడం, ఏదైతే టార్గెట్ 175 ఓటింగ్ ఏదైతే తీసుకున్నారో ఆ ఓటు పూర్తిగా పోలింగ్ స్థాయిలోనే క్యాప్చర్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఎన్నికలు తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్.